స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడాక ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త మెత్తబడ్డాక ఒక 2 టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా కాస్త మెత్తబడ్డాక చింతపండు పులుసు కొద్దిగా వేసుకొని దాంతో పాటు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియా పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కాస్త కలుపుకున్నాక కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాం. వాటర్ వేసి బాగా కలిపేసి రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకున్నాము. దాంతో పాటే మునక్కాయలు, ఇక్కడ నేను ఒక 2 మునక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మునక్కాయ సగభాగం ఉడికేంత మాత్రం ఉడకనివ్వాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మిగతాది పూర్తిగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. మునక్కాయ, మామిడికాయ మెత్తబడేంత వరకు ఉడకనిచ్చి కూర కాస్త చిక్కబడ్డాక కోడిగుడ్లకి ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఉప్పు, కారం కోడిగుడ్లు పట్టేంత వరకు ఉడకనిచ్చి దించేసుకుంటే వేడి వేడి మునక్కాయ కోడిగుడ్డు పులుసు మంచిగా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి